హలో గైస్ ఎవ్రీవన్, దిస్ ఈస్ ప్రేమ్చంద్ ఐకాన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే ఈ రోజులో చాలామంది సైబర్ క్రైమర్స్ ఎక్కువైపోతున్నారు కదా. సో దాని నుంచి ఎలా సేఫ్టీ ఉండాలని చెప్పేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీడియో చేసిన. లైక్ ఎట్లా అంటే కొంతమంది తెలియదు కదా, సో వాళ్ళను ఎడ్యుకేట్ చేయడానికి ఈ వీడియో చేసిన. అండ్ అలాగే ఎవరైతే నా ఛానల్ కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా దానిలో ఇటువంటి ఎప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అలాగే కామెడీ వీడియోస్, అప్పుడప్పుడు మోటివేషనల్ వీడియోస్, ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ కూడా చేస్తుంటా. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి మోటివేట్ చేయడమే నా ఛానల్. సో ఇటువంటి మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు వీడియో. సైబర్ క్రైమ్ నుంచి ఎలా సేఫ్టీగా ఉండాలో చెప్తా. అంటే కొంతమంది పల్లెటూళ్ళలో ఉంటారు కదా, వాళ్ళకు తెలియదు పాపం. చాలామంది డబ్బులు పోగొట్టుకుంటారు. వాళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు సైబర్ క్రైమర్స్ అనే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ పేరు తెలియదు, వాళ్ళ డీటెయిల్స్ తెలియదు. వాడు ఎక్కడో ఉంటాడు కానీ మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి మాత్రం డబ్బులు ఖాళీ చేస్తాడు. సో అట్లా ఉంటారు సైబర్ క్రైమర్స్ అంటే. సో అటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది వాట్సాప్ యూజ్ చేస్తారు కదా. ఆ వాట్సాప్లో చాలా లింక్స్ వస్తూ ఉంటాయి. ఈ లింక్ క్లిక్ చేసి మీ బ్యాంకు డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు ఇంత డబ్బు వస్తుంది అని చెప్పేసి, లేకపోతే ఈ లింక్ క్లిక్ చేస్తే మీ అమౌంట్ ఎక్కువ వస్తాయి అని చెప్పేసి, లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి మీ బ్యాంకు డీటెయిల్స్ చెప్పండి, మీ అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పేసి అనుకుంటా రకరకాల స్కామ్లు చేస్తుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి లింక్స్ నమ్మకండి. ఎందుకంటే మనం కష్టపడంది ఎవ్వడు మనకు డబ్బు ఇవ్వడు. కాబట్టి అటువంటి ఫస్ట్ లింక్స్ క్లిక్ చేయకండి. మీ బ్యాంక్ అకౌంట్ మెయిన్గా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అందులో ఎంటర్ చేయకండి. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అందులో ఎంటర్ చేసారంటే మీ అమౌంట్ పోయినట్టే. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది చేస్తూ మీ మొబైల్ నెంబరు, మీ అకౌంట్ డీటెయిల్స్ కావాలి అంతే. మీ అమౌంట్ మొత్తం ఖాళీ చేస్తారు. కాబట్టి మెయిన్ థింగ్ ఏంటంటే మీ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఏదైతే మీ మొబైల్ నెంబరు మీ అకౌంట్కు లింక్ ఉంటుంది కదా, అంటే మీ అకౌంట్లో ఉన్న నెంబరు, ఆ నెంబర్తో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొంతమంది ఎట్లుంటారంటే మన మొబైల్ నెంబర్ అకౌంట్కు లింక్ ఉంటుంది కదా, బ్యాంక్ అకౌంట్లో ఉన్న నెంబర్ తోటి కూడా అట్లా కూడా అమౌంట్ ఖాళీ చేస్తారు. కాబట్టి అట్లా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఫోన్ చేసి కూడా డీటెయిల్స్ అడుగుతుంటారు. లైక్ ఎట్లా అంటే ఇట్లా ఖాళీ చేసి మీకు ఇంత డబ్బు ఇస్తాం, మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పండి, మీ అకౌంట్లో డబ్బులు వేస్తాం అని చెప్పేసి, లేకపోతే రకరకాలు చెప్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే నిజం అనుకోని చెప్పేసి అకౌంట్ డీటెయిల్స్ చెప్తారు. ఏం చేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ మన పేరు అడుగుతారు, మీ పేరు ఇంత డబ్బు ఇస్తాం అట్లా అని చెప్పేసి మాయమాటలు చెప్తూ ఉంటారు. సో మాయమాటలు చెప్పి మన డీటెయిల్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసి మన అమౌంట్ మొత్తం ఖాళీ చేస్తారు. సో కాబట్టి మెయిన్ థింగ్ ఒకటి బాగా గుర్తు ఉంచుకోవాల్సింది ఏంటంటే మీ అకౌంట్ డీటెయిల్స్ సేఫ్ ఉంచుకోండి. సో ప్లస్ మళ్ళీ ఈ లింక్స్ కూడా క్లిక్ చేయకండి, ఓకేనా. సో నా రీసెంట్గా న్యూస్లో చూసిన, సో ఏదో కంపెనీ ఎన్నో క్రోర్స్, కొన్ని కోట్లే మొత్తం మాయం చేసేసిండు. వాళ్ళు ఎట్లా అంటే మన ఒక పెద్ద కంపెనీ అది. అయితే వీళ్ళు ఫైనాన్స్ కంపెనీ ఉంటుంది కదా, ఆ ఫైనాన్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళ డీటెయిల్స్ అడగడము ఇట్లా సంథింగ్ చేసిండట. బట్ ఏంటంటే ఆ కంపెనీ అకౌంట్ డబ్బు ఉంటుంది కదా, కొన్ని కోట్ల మాయం చేసేసిండు. సో అట్లుంటాయి సైబర్ క్రైమ్ అనేది. కొన్ని సిచ్యువేషన్స్లో పోలీసు కూడా ఏం చేయలేరు, అట్లుంటుంది. ఎందుకంటే సైబర్ క్రైమ్ కూడా ఎట్లుంటుంది అంటే మనం వాళ్ళని దొరకబట్టాలన్నా కూడా వితిన్ 24 అవర్స్లో మాత్రమే దొరకబట్టచ్చు. 24 అవర్స్ దాటిపోయింది అనుకో, కొన్నిసార్లు దొరకడం కూడా కష్టమైపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని కాల్ చేసి ఇట్లా డీటెయిల్స్ అడిగారు అనుకో, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, మీకు అంత డబ్బు ఇస్తాం, మీ అకౌంట్లో డబ్బులు ఇస్తామని చెప్పేసి చెప్తే మీరు డైరెక్ట్ 100 డైల్కి కాల్ చేయండి. 100 డైల్కి కాల్ చేస్తే మీరు సేఫ్లో ఉంటారు. మెయిన్ థింగ్ ఏంటంటే మీ డీటెయిల్స్ కూడా అస్సలు చెప్పకండి. సో మేము చెప్పమని చెప్పేసి చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. కానీ వేరే పర్సన్ ఒకరు మీకు కాల్ చేసి మీ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుందంటే వాళ్ళు 100% సైబర్ క్రైమర్సే, మీ అకౌంట్ నుంచి డబ్బులు పోతాయి. కాబట్టి ఇటువంటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ అట్లనే కొంచెం ఆన్లైన్ బెట్టింగ్స్ కూడా దూరం ఉండండి. ఎందుకంటే బ్రదర్ ఈ బెట్టింగ్స్ వల్ల చాలా జీవితాలు రోడ్డు మీకు వస్తున్నాయి. కాబట్టి ఆ బెట్టింగ్స్ కూడా దూరం ఉండండి.
సో మీ కష్టపడ్డ డబ్బు మంచిగా దాచుకొని ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కానీ ఈ బెట్టింగ్స్లోకి పెట్టి సో మీ డబ్బును వేస్ట్ చేసుకోకండి, మీ జీవితాలను ఆగం చేసుకోకండి. ఓకే, మరి ఇది ఇవాళ వీడియో. ఈ వీడియోతో మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. సో నాలో ఇటువంటి ఎప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్, కామెడీ వీడియోస్ కూడా వేస్తుంటా. మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ప్రేమ్చంద్ ఐకాన్.